హలో హాయ్ నమస్తే నేను మీ వేణు నేను నల్గొండ కార్స్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న ఢిల్లీ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చిన హోండా డబ్ల్యూఆర్వి విఎక్స్ డీజిల్ వేరియంట్ అండి ఇది 2017 మోడల్ ఫస్ట్ ఓనర్ మాన్యువల్ సన్ రూఫ్ తోటి అయితే వస్తుంది 2 keys అవైలబుల్ అయితే ఉంది డీజిల్ వేరియంట్ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ మనకి 3,95,000 రూపాయలు అయితే చెప్తున్నాడు ఓనరు అది ఫిక్స్ కాదు అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది మీకు కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి దీని ఫుల్ వీడియోలో దీని డీటెయిల్స్ అయితే చూపిస్తా ఓకే చూసుకోవచ్చు దీని ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇదండి హెడ్ లైట్స్ కూడా చూసుకోవచ్చు 100% హెడ్ లైట్స్ అయితే ఉంటాయి ఫాగ్ ల్యాంప్స్ కూడా అయితే ఉన్నాయి గ్రిల్ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది నెంబర్ కూడా చూపిస్తున్నాం మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవాలంటే మీరు చెక్ చేయించుకోండి 77,000 కిలోమీటర్లు తిరిగిందని ఓనర్ అయితే ఒరిజినల్ రీడింగ్ అయితే చెప్తున్నారు ఎలావిల్స్ కూడా చూసుకోవచ్చు 4 ఎలావిల్స్ ఎలాంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్ వచ్చేసి గుడ్ ఇయర్ టైర్స్ 95% టైర్స్ అయితే ఉంటాయి వైట్ కలర్ కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి డోర్ వైజర్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసి ఉన్నాయి ఆల్ ఒరిజినల్ అయితే ఉంది బండి షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే అయితే ఉంది ఎలావిల్స్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే 65% టైర్స్ అయితే ఉంటుంది కారుకున్నటువంటి బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి బండి నెంబర్ కూడా చూపిస్తున్నా డబ్ల్యూఆర్వి విత్ విఎక్స్ డీజిల్ వేరియంట్ అండి ఇది రియర్ వైఫర్ ఉంటుంది ఎలావిల్స్ విత్ సన్ రూఫ్ మాన్యువల్ అండి ఇది డీజిల్ 2 keys అయితే అవైలబుల్ ఉన్నాయి సెన్సార్ కీస్ ఎలావిల్ కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ సస్పెన్షన్ బ్యాక్ సస్పెన్షన్ కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు కారుకున్నటువంటి రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది స్క్రాచ్ లెస్ బంపర్ నిలిచిపెట్టి ఆల్ ఒరిజినల్ అయితే ఉంది ఫ్రంట్ గ్లాస్ కూడా మనకి ఒరిజినల్ అయితే ఉంది ఫ్రంట్ వచ్చేసి గుడ్ ఇయర్ సీల్ టైర్స్ అయితే ఉన్నాయి మనం లోపలికి వెళ్ళిపోయి వెహికల్ అయితే స్టార్ట్ చేసి మీకు వెహికల్ అయితే చూపిస్తా చూసుకోవచ్చు 4 పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది ఓఆర్ఎం ఫోల్డింగ్ అయితే ఉంటుంది కారుకున్నటువంటి రైట్ సైడ్ డోర్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ లేదు రైట్ సైడ్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ లేదు నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది బీడింగ్ చేంజ్ అయితే చేయలేదు సీట్ కవర్ చూసుకున్నట్టయితే కంపెనీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి క్లాత్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి 5 సీటర్ వెహికల్ అండి రూఫ్ కూడా నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది సన్ రూఫ్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది డాష్ బోర్డ్ కూడా నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ రివర్స్ కెమెరా సెన్సార్స్ తోటి అయితే వస్తుంది క్రూజ్ కంట్రోల్ అయితే ఉంటుంది టాప్ ఎండ్ అండి ఇది పుష్ స్టార్ట్ బటన్ తోటి అయితే వస్తుంది విత్ మాన్యువల్ అండి ఓకే వెహికల్ అయితే స్టార్ట్ చేసి అయితే చూపిస్తున్నా వెహికల్ సింగిల్ సెల్ఫ్ తోటి వెహికల్ అయితే స్టార్ట్ అయింది చూసుకోవచ్చు దీని రీడింగ్ చూసుకున్నట్టయితే 77,159 కిలోమీటర్లు అయితే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఓకే స్టీరింగ్ చూసుకున్నట్టయితే స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది ఆల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది 7 గేర్ బాక్స్ తోటి అయితే వస్తుంది 6 ముందలకి రివర్స్ 7 గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి క్లచ్ కూడా చాలా అంటే చాలా బాగుంది రివర్స్ కెమెరా అయితే ఏం లేదు సెన్సార్స్ అయితే ఉంటాయి టాప్ ఎండ్ వేరియంట్ అండి ఇది స్టార్ట్ బటన్ విత్ క్రూజ్ అయితే ఉంటుంది ఆడియో కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఓకే బానెట్ లైట్ మీకు ఇంజన్ అయితే చూపిస్తా చలో ఓకే చూసుకోవచ్చు కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది నాన్ యాక్సిడెంటల్ బానెట్ కి పాన్ అయితే పెట్టలేదు బానెట్ కూడా ఒరిజినల్ అయితే ఉంది కారుకున్నటువంటి రైట్ సైడ్ అప్రాన్ కూడా చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది నాన్ యాక్సిడెంటల్ ఎక్కడ రష్ లేదు రేడియేటర్ పట్టి కూడా ఒరిజినల్ అయితే ఉంది బ్యాటరీ కూడా చూసుకోవచ్చు ఎక్కడ రష్ అయితే లేదండి నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది గేజ్ పుల్ల కూడా తీసి అయితే మీకు చూపిస్తున్నా ఎలాంటి ఆయిల్ స్మోక్ బ్యాక్ కంప్రెసర్ ఆయిల్ లీకేజ్ అలాంటివి అయితే ఏం లేదు ఇంజన్ కూడా నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది ఇంజన్ అయితే పాన్ అయితే పెట్టలేదు 2017 7వ నెల రిజిస్ట్రేషన్ అయితే ఉంది డబ్ల్యూఆర్వి విఎక్స్ డీజిల్ అండి ఇది కారుకున్నటువంటి బ్యాక్ సైడ్ రైట్ పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంటల్ ఎక్కడ రష్ అయితే లేదు నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు 100కి 80% అయితే ఉన్నాయి డిక్కీ ఫ్యాడ్ కూడా అయితే బండికి అయితే ఉంది నార్మల్ 70 మ్యాట్స్ అయితే ఉన్నాయి ఫుల్ మ్యాటింగ్ అయితే ఏం లేదు వేయించుకుంటే మ్యాటింగ్ విత్ సీట్ కవర్స్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది రివర్స్ కెమెరా అయితే ఏం రాదు జస్ట్ సెన్సార్స్ కూడా అయితే బండికి అయితే ఏం రావు ఓకే చూసుకోవచ్చు బూట్ చూసుకున్నట్టయితే బూట్కి ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదండి ఎక్కడ రష్ కూడా లేదు బూట్ అయితే ఒరిజినల్ ఉంది నాన్ యాక్సిడెంటల్ బూట్ అయితే చాలా స్పేసియస్గా అయితే ఉంది చూసుకోవచ్చు చాలా పెద్దగా అయితే ఉంటుంది బూట్ స్టెప్ చూసుకున్నట్టయితే అన్యూజ్ అండి సీల్ టైర్ స్టెప్ అయితే ఉంది ఎంఆర్ఎఫ్ బ్రాండ్ డిక్కీలో కూడా ఎక్కడ రష్ అయితే లేదు నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది బూట్ కూడా సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి సన్ రూఫ్ పుష్ స్టార్ట్ బటన్ క్రూజ్ అయితే ఉంటుంది వైట్ కలర్ బండి అండి డబ్ల్యూఆర్వి విఎక్స్ డీజిల్ వేరియంట్ డీజిల్ అయితే 20+ మైలేజ్ అయితే వస్తుంది 2 keys అవైలబుల్ ఉన్నాయి ఆల్ పేపర్స్ ఫోర్స్లు అయితే ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాలకు వెహికల్ అయితే అమ్ముతాం మీకు కావాలనుకుంటే
కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. సన్ రూఫ్ కూడా వర్కింగ్లో అయితే ఉంది. సన్ రూఫ్ కూడా మీకు అయితే చూపిస్తా. సన్ రూఫ్ కూడా అయితే వర్కింగ్లో అయితే ఉంది. ఓకే బ్రో, ఓకే ఇది చూసుకున్నట్టయితే హోండా డబ్ల్యూఆర్వి విఎక్స్ పెట్రోల్ డీజిల్ వేరియంట్ అండి. ఇది 2017 మోడల్, 4వ నెల రిజిస్ట్రేషన్ అయితే ఉంది. ఫస్ట్ ఓనర్, 77,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. ఎలాయ్ వీల్స్ విత్ పుష్ స్టార్ట్ బటన్, క్రూజ్, సన్ రూఫ్, మాన్యువల్ అయితే ఉంటుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్స్ అయితే ఉంటుంది. 5 సీటర్ అంటే స్టెప్ అయితే న్యూస్. ఫ్రంట్ వచ్చేసి మనకి 75% టైర్లు అయితే ఉన్నాయి. బ్యాక్ వచ్చేసి 60% టైర్లు అయితే ఉన్నాయి. ఆల్ ఒరిజినల్ అయితే ఉంది. నాన్ యాక్సిడెంటల్ అంటే దీని ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ 3,95,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా, ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ అయితే వేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే వీడియో చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, జై హింద్.